శుభోదయం పిల్లలు. ఈరోజు 9 పద అనే కథతో మీ ముందుకు వచ్చేసానంట్రా. గుర్తుకొచ్చిందా? అవునంట్రా, ఇది ఇంగ్లీష్ లెసన్లో వచ్చిందే. కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక వ్యాపారి 10 ఒంటెలతో ఎడారిలో ఒక ఒంటె మీద ఎక్కి మిగిలిన 9 వెనక నడుస్తూ ఉండగా ముందుకు ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక అన్ని ఒంటెలు తన వెనక ఉన్నాయా లేదా అని అతనికి అనుమానం వచ్చింది. వ్యాపారి వెనక్కి తిరిగి వాటిని లెక్కించడం మొదలుపెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 అంటూ లెక్క పెట్టాడు. అరే, 10వ ఒంటె లేదే అనుకుంటూ కంగారుగా కిందికి దిగి చుట్టూ ఒంటె కోసం వెతికాడు. కాసేపటికి మరీ అలాగే నిలబడి లెక్క పెట్టడం మొదలెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 10. అయ్యో, 10 ఉన్నాయే అనుకుని మళ్ళీ ఒంటెపైకి ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక తనకు అన్ని ఒంటెలు ఉన్నాయా లేదా అని అనుమానం వచ్చింది అతనికి. ఒంటెలు లెక్క పెడితే మళ్ళీ 9 ఉన్నాయి. మళ్ళీ కంగారుగా కిందకి దిగేసి మళ్ళీ లెక్కించడం మొదలెట్టాడు. ఎంత వెతికినా ఒంటె కనపడలేదు. ఒకవేళ తన లెక్క తప్పిందేమో అని మళ్ళీ లెక్క పెట్టడం మొదలెట్టాడు. నిలబడి మొదలెట్టగా మళ్ళీ 10 ఒంటెలు ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. అరే, ఇదేదో మాయలాగుందే. నేను ఒంటె మీద కూర్చుంటే మాత్రం ఒక ఒంటె తక్కువగా ఉంటుంది, కిందకి దిగితే మాత్రం 10 ఒంటెలు ఉంటున్నాయి అనుకుని నేను ఇంకా ఒంటె మీద కూర్చోనబ్బా, ఇది చాలా ఇబ్బందిగా ఉంది, ఇలాగే నడుచుకుంటూ వీటిని పిలుచుకొని వెళ్ళిపోతాను అనుకుంటూ ఎండలో ఒంటెలతో పాటు నడవసాగాడు. చూసారా పిల్లలు, వ్యాపారి తెలివి. ఎందుకు అలా జరుగుతుందో మీరేమైనా చెప్పగలరా? సమ్మర్ క్యాంప్లో ఈరోజు చర్చించండి. ఓకే, బాయ్, సీ యూ.